ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మొన్న ఈ మధ్య 63 డిగ్రీస్ డిన్నర్కి వెళ్ళాం అనమాట, రెస్టారెంట్కి. అయితే అక్కడ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేసేయండి. అలాగే వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే డిన్నర్కి వెళ్ళాం కదా, అక్కడ వచ్చి మ్యాంగో ఫెస్టివల్ నడుస్తుందన్నమాట. అయితే మొత్తం అన్ని వెరైటీస్ మనం పప్పు మ్యాంగో ఎలా చేసుకుంటామో వాళ్ళు ఇంకా మొత్తం అన్నీ కూడా చాలా వెరైటీస్కి మ్యాంగోస్తోనే చేశారనమాట. ఇక్కడ పప్పు మ్యాంగో ఇలా వేసుకుంటున్నారు. అలాగే స్టార్టర్స్ అయితే చాలా బాగుంటాయి. అక్కడ సూప్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి నేను అలా ఒక వీడియో అయితే క్విక్ వీడియో తీశాను, అలా ఒకసారి చూసేసేయండి. యాక్చువల్గా అయితే మనం చాక్లెట్ ఫౌంటైన్ చూస్తాం, కానీ ఇప్పుడు మ్యాంగో ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు మ్యాంగో ఫౌంటైన్ అయితే పెట్టారనమాట. అదంతా మ్యాంగో జ్యూసే. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు కుమార్ ఆంటీ కూడా అక్కడే ఉన్నారు. నేను యాక్చువల్లీ అది తర్వాత చెప్తాను. ఇక్కడ అయితే మనం పానీపూరి, ఇక్కడ చాలా రకాల చిప్స్ ఉన్నాయి. పానీపూరి, దహీపూరి. నేనైతే పానీపూరి, దహీపూరి కూడా తీసుకున్నాను, ఒక్కొక్కటి టేస్ట్ చూడడానికి అనమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి, పిజ్జా, బర్గర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మా పాప అయితే స్వీట్స్ కూడా ఆల్రెడీ స్టార్టింగ్లోనే స్వీట్స్ తెచ్చేసుకుంది. చాలా రకాల పేస్ట్రీస్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రోజు కుమార ఆంటీ కూడా మీట్ అయ్యాము. అక్కడ కుమార ఆంటీ వర్క్ చేస్తున్నారు, నైట్ ఈవినింగ్ అవర్స్ అక్కడ ఇక్కడ వర్క్ చేస్తున్నానమ్మా. మార్నింగ్ మరి ఏమైంది మీ హోటల్ అంటే మార్నింగ్ అవర్స్ అక్కడ చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇక్కడ కొంతమంది ఆవకాయ ఎవరైనా వెళ్ళి ఆవకాయని కలపచ్చు. నేనైతే అప్పటికే మిక్స్ అయిపోయింది, వాళ్ళందరూ కూడా కలిపి జాడీల్లోకి తీసేయడం జరిగింది. ఆ తర్వాత నేను యూట్యూబర్ పూల్ చొక్క యూట్యూబర్ కూడా అక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడ వెరైటీస్ అయితే వెజ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. పాలక్ పన్నీర్ వెజ్లో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి. పచ్చి మామిడికాయలు చూస్తున్నారు కదా, ఇలా అంటే అక్కడ మ్యాంగో ఫెస్టివల్ అవ్వడం వల్ల ఇట్లా మ్యాంగోస్ ఎక్కడికక్కడ మనకు కావాలంటే ఆ పచ్చి మామిడికాయల కోసం ఉప్పు కారం వేసుకుని కూడా తినచ్చు. అలాగే ఇక్కడ రెడీగా ఉన్నారు. నేను వెళ్ళి వీడియో తీయడానికి వెళ్తే ముక్కలు కావాలేమో అని ఆల్రెడీ కట్ చేసి కూడా ట్రేలో పెట్టారు చూడండి. సో అలా అన్నమాట. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. 63 డిగ్రీస్లో అది పెట్టారు, అండ్ నేమ్ పెట్టారు, అండ్ కింద బంతిపూలతో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది కార్నర్కి. నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేసే కన్నా కూడా అక్కడ లోపల అంబియన్స్ ఎలా ఉంది, ఏంటి, అక్కడ స్పెషల్స్ ఏంటి అని ఇది మాత్రం బాగా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ ఆవకాయ అంతా కూడా వీళ్ళు జాడీలోకి తీసేస్తున్నారనమాట. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ అయితే మొత్తం అంతా చూసేసేయండి. అయితే ఆవకాయ కలిపేసి జాడీలోకి తీసేసారు కదా, తర్వాత వచ్చి ఆవకాయలో అన్నం వేసి అన్నం కలపడానికి అని చెప్పి నేను కూడా ఒక చేయి వేసాను. అన్నం కలపడానికి అని వేడివేడి అన్నం తీసుకొచ్చి ఆవకాయలో వేశారు. అక్కడ అన్ని వెరైటీస్ ఉన్న చికెన్లో అన్ని వెరైటీస్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నా కూడా జనాలు ఆవకాయ కలిపిన తర్వాత, అన్నం కలిపిన తర్వాత లాస్ట్లో ఆ ఆవకాయ అన్నం తినటానికి అని చెప్పి చాలామంది వచ్చారు. సో నేను కూడా అలా వెళ్ళాను. కుమారి ఆంటీ కలపచ్చు అమ్మా నువ్వు కూడా అని చెప్తే నేను కూడా ఒక హ్యాండ్ వేయడం అయితే జరిగిందనమాట.
అక్కడ యూట్యూబర్స్ పూల్ చొక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఆవకాయ మేకింగ్లో ఉన్నారనమాట. మ్యాంగో ఫెస్టివల్ కాబట్టి అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కుమార ఆంటీ కూడా చాలా నవ్వుతూ, నాది ఆల్రెడీ రీల్స్లో చూసారు కదా, నేను కుమార ఆంటీతో కూడా రీల్ చేశాను. చాలా నవ్వుతూ, చాలా హంబల్ లేడీ అనిపించేసి అనిపించారు. చాలా నవ్వుతూ చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత కలిపిన తర్వాత అక్కడ ఆవకాయ అన్నం ముద్దల కోసం అయితే జనాలు చెప్తున్నాను కదా, అక్కడ అన్ని వెరైటీస్ చికెన్ అది ఉన్నా కూడా జనాలు ఆవకాయ అన్నం టేస్ట్ చూడడానికని వచ్చారనమాట. సో అలా అయితే ఆవకాయ అన్నం కలపడము, అందరూ వచ్చిన వాళ్ళకి కొంతమందికి నేను కూడా ఆవకాయ అన్నం పెట్టాను. కొంచెం ఉప్పు తక్కువ అయింది అని చెప్పేసి అని అన్నారు. కానీ కుమార ఆంటీ చెప్తే ఆ తర్వాత అందులో కూడా కొంచెం ఉప్పు వేసినట్టున్నారు. మన ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కదమ్మా, కొంచెం ఇటు అటుగా ఉంటుంది, ఇక్కడ వీళ్ళ రేషియో ఇలాగే ఉంటుంది అని చెప్పారు. కొంచెం వెంటనే కలపడం వల్ల ఆవు పిండి అది ఎక్కువగా అనిపించింది. బట్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. చూస్తున్నారు కదా జనాలు, అక్కడ అన్ని వెరైటీస్ ఉన్న ఆవకాయ కలిపితే ఎంత ఫేమస్ మన ఆవకాయ అన్నం అనేది అర్థమవుతుంది. నేను కూడా టేస్ట్ చూసాను. అయితే ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువ అయింది అనేసి అని అనిపించింది. అక్కడ తిన్న వాళ్ళంతా కూడా అదే కొంచెం ఉప్పు తక్కువ అయిందని చెప్పేసి అని అనుకున్నాము. సో చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. నెల్లూరు ఫిష్ పులుసు, అలాగే చికెన్లో అంటే బౌల్స్ కొంచెం కొంచెం ఎంటీ అవుతుంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేయటం జరుగుతుంది. సో అదనమాట ఫ్రెండ్స్. అయితే డైటింగ్లో ఉన్నాం కానీ కొంచెం కొంచెం అన్నీ అయితే నేను చికెన్ స్టార్టర్స్లో అయితే అన్ని వెరైటీస్ కూడా ట్రై చేశాను అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. మటన్ బిర్యానీ కూడా చాలా టేస్ట్ ఉండే మటన్ బిర్యానీ కూడా ఫుల్గా తిన్నాను ఆ రోజు. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుడ్లోని. ఇక్కడ చూస్తున్నారు కదా బౌల్స్ ఫిల్ అయ్యాయని చెప్పి ఎగ్జిక్యూటివ్ వచ్చి అందులో ఫిల్ చేయమని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామంటే చెప్తా. ఇక్కడ పాస్తా, పిజ్జా, బర్గర్స్ అన్ని వెరైటీస్ ఇక్కడ చేసి మనకి ఇస్తారనమాట. సో మనకి ఏం కావాలి, ఏ కాంబినేషన్లో కావాలి అని అడిగితే మనకి చేసి ఇక్కడ ఇస్తారు. సో ఇవన్నీ అన్లిమిటెడే కాబట్టి మనకి నచ్చినంత కావాల్సినంత తినొచ్చు అనమాట. ఇక్కడ మెనూ కూడా ఉంటుంది పిజ్జా, బర్గర్ది. సో అదనమాట, మనకి ఏ కాంబినేషన్లో కావాలంటే ఆ కాంబినేషన్లో చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఆ పక్కన మనకి పిజ్జా, బర్గర్లు మనం డబ్బులు ఇచ్చి హోటల్కి వెళ్ళి ఎందుకు తింటాము? నేనైతే ఫ్రీగా ఇచ్చినా కూడా ఈ పిజ్జా, బర్గర్లు అయితే అస్సలు తినను. ఎనీహో పిల్లలకైతే ఇష్టం ఉంటే చాలామంది తింటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే కుండ బిర్యానీ కోసం నేను వెయిటింగ్ అనమాట. లాస్ట్ టైం మేము ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కుండ బిర్యానీ నేను మిస్ అయ్యాను. అరే మేము కుండ బిర్యానీ మిస్ అయ్యామని చెప్పి మా ఫ్రెండ్స్ అన్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కుండ బిర్యానీతోనే మొదలు పెడతాను నా ఫుడ్ అని చెప్పేసి అన్నాను. సో మా హస్బెండ్ నువ్వు కుండ బిర్యానీ తింటాను లాస్ట్ టైం అని చెప్పేసి అని అన్నారు అనమాట. అయితే ముందు ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ మనకి ఎలా కావాలి, ఏ స్పైసీ కావాలి, ఏ కాంబినేషన్ కావాలి అడిగితే వాళ్ళు చేసిస్తారనమాట. చాలా టేస్టీ ఉంది కుండ బిర్యానీ కూడా. తర్వాత అయితే కొంచెమైనా ఈ మ్యాంగోది టేస్ట్ చేద్దాము అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఎటు తిరుగుతున్నా చివరికి దీని దగ్గరికి ఫౌంటైన్ దగ్గరికి వస్తున్నాను నేను అనిపిస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటాం కానీ అసలు ఏదో మనం టేస్ట్ చూసి, ఇవి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మనకంటే కూడా, ఏదో పెట్టుకుని టేస్ట్ చూసి పిల్లలకైతే ఇచ్చేసాను. మనకి ఇవి అలవాటు లేనిది ఏదో టేస్ట్ బాగుంది కదా అని ఇలాంటి ఫుడ్ అయితే అసలు ఏమీ లేదు. మనకి ఎప్పుడు కూడా ఫుల్గా సౌత్ ఇండియన్ ఫుడ్ తినడం బాగా అలవాటు. ఇప్పుడు కూడా పిల్లలకి ఆ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ నేను బాగా చేస్తానని నేను అనుకుంటాను. మనకి ఇలాంటి ఫుడ్, ఈ నూడిల్స్, పిజ్జా, బర్గర్లు అన్ని వాటికి అన్నిటికీ నేను చాలా చాలా దూరము.
ఏదో ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళా మా హస్బెండ్ అయితే ఎంత చికెన్ స్టార్టర్స్ తిన్నా కూడా లాస్ట్కి మళ్ళీ పప్పు అన్నము పెరుగన్నము అవి తినకుండా అయితే మనకి అస్సలు డే ఎండ్ అవ్వదు అన్నట్టు. సో ఇక్కడైతే మళ్ళీ ఒక 3 వెరైటీస్ సూప్స్ కూడా పెట్టారనమాట. కొండలు అయితే నల్లగా భలేగా ఉన్నాయనిపించింది. మన కళ్ళతో చూస్తేనే కడుపు నిండిపోతుందేమో, నోటితో తినక్కర్లేదు అనిపిస్తుంది. ఎప్పుడూ అంతే, మనకి టేబుల్ మీద ఎక్కువ ఫుడ్ ఉంటే మనం తినేది కూడా నిజంగా తినలేము. ఇంట్లో ఒక్క వెరైటీ వండుకున్నా చక్కగా కడుపు నిండా తింటాము అని అనిపిస్తుంది. ఇన్ని వెరైటీస్ ఉన్నా మనం ఏది తృప్తిగా తినలేదనే ఫీలింగే ఉంటుంది ఎప్పుడు కూడా నాకు. అయితే మటన్ బిర్యానీ పెట్టుకున్నాను నేను. ఇక్కడ ఇది బాగుంది ఇది బాగాలేదు అని అసలు చెప్పడానికే ఉండదు. అబ్బా ఇది సెకండ్ టైం నేను వెళ్ళటము ఈ రెస్టారెంట్కి, కానీ చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్, మనకి ఏం నచ్చితే అది తినొచ్చు. నేనైతే ఈ మటన్ బిర్యానీలో మంచిగా మళ్ళీ రైతా వేసుకుని, చెప్తున్నాను కదా మనం ఎప్పుడు ఏది తింటామో అదే తింటాం అన్నట్టు, చక్కగా మటన్ బిర్యానీలో రైతా వేసుకుని కూర్చుని అయితే లాగించేసాను. ఇంకేముంది, బిర్యానీ తిన్నాక మనం అక్కడితో ఆపం కాబట్టి మళ్ళీ స్వీట్ సెక్షన్స్కి, ఈ పేస్ట్రీ సెక్షన్స్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ వెరైటీస్ చూసారా, ఇది ఒక కౌంటర్ ఉంది. ఇవి తింటే చాలు జన్మధన్యం అయిపోతుంది. ఒక 10 days మనం ఉపవాసం చేసి 10 kilometers నడిచినా కూడా ఇది తిన్న క్యాలరీస్ని అయితే కరిగించలేము. దానికన్నా బెటర్ ఏంటంటే కళ్ళతో చూసి ఆనందించడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇవి జనరల్గా అయితే ఎప్పుడూ తినను. సో ఇప్పుడు అయితే కొన్ని రెగ్యులర్గా తినే స్వీట్స్నే మళ్ళీ టేస్ట్ చేశాను అన్నట్టు. మోతీచూర్ లడ్డు అండ్ కోకోనట్ లడ్డు నేను రీల్స్లో ఆల్రెడీ చెప్పాను కదా, అది చాలా యమ్మీ అంటే చాలా యమ్మీగా ఉంది. నేనైతే ఎప్పుడు వేసుకుంటే మళ్ళీ ఈ సేమియా పాయసం ఉంటే అక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నా కూడా మనకు ఆ సేమియా పాయసం మీదకి వెళ్తుంది. మళ్ళీ అది కొంచెం టేస్ట్ చేశాను. మనం ఎప్పుడు ఏం తింటాం రెగ్యులర్గా ఆ ఫుడ్డే తినడానికి ఇష్టపడతాను. నేనైతే అలాగే ఉంటాను. ఈ గులాబ్ జాములు ఇంకేం ముట్టుకోలేదు. మోతీచూర్ లడ్డు అయితే తిన్నాను. అండ్ కోకోనట్ లడ్డు అయితే చాలా డెలిషియస్గా, సాఫ్ట్ అండ్ మైల్డ్గా చాలా. ఇంకొకటి తినొచ్చు అంటే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ మన ఇంట్లో ఉంటే 1 రోజు 2 రోజులు ఫుల్ కంప్లీట్ చేసేస్తామేమో అన్నంత బాగుంది టేస్ట్ అయితే. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ పిల్లల్ని వాళ్ళు ఫుడ్ తింటుంటే రండి నాకు కొంచెం వీడియో తీయండి, నేను తీసుకున్నంత మట్టుకు వీడియో అయితే కవర్ చేసేసి మళ్ళీ మా హస్బెండ్ పిల్లల్ని రండి నాకు కొంచెం వీడియో కవర్ చేయండి అని చెప్పి వాళ్ళతో కూడా అడిగి తీసి, నేను తినలేదు వాళ్ళని ప్రశాంతంగా తిననివ్వలేదు అన్నట్టు చేశా. ఇది చూస్తున్నారు, అక్కడక్కడ మ్యాంగోస్ కూడా హ్యాంగ్ చేశారు. అంటే మ్యాంగో ఫెస్టివల్ కాబట్టి మ్యాంగోస్ హ్యాంగ్ చేశారేమో. సో అదనమాట సంగతి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెస్టారెంట్ నచ్చితే కనుక మన గచ్చిబౌలిలో ఉన్న 63 degrees రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోండి, తినండి. డిసప్పాయింట్ అయితే ఏమి ఎవరు, బాగా తినే వాళ్ళకి, భోజన ప్రియులకి ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే మాత్రం చెప్పగలము. అదే మన వీడియో కనుక చూస్తే ఫస్ట్ లైక్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. బై ఫ్రెండ్స్.